మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 10వ తేదీ మనకి ఆదివారం తిది. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండండి. మీ పరువు ఇలా పోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితం పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదం కనిపిస్తుంది. తగిన జాగ్రత్తలు ఈ అంశంలో తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీరు అతి చనువుగా ఉండడం కావచ్చు, లేకపోతే కఠినంగా వ్యవహరించడం కావచ్చు. అంటే ఆపోజిట్ జెండర్, అంటే మీరు స్త్రీలు అయితే పురుషులతో, పురుషులు అయితే స్త్రీలతో గనక అతి చనువుగా ఉండడం ప్రమాదకరమే. అలాగే వారితో దురుసుగా ప్రవర్తించడం కూడా ప్రమాదకరమే. ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ యొక్క దిన ఫలాల్లో ఈ రోజున ఇలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క దురుసు ప్రవర్తన వలన లేదా అతి చనువుగా ఉండే ప్రవర్తన వల్ల మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే ప్రమాదమైతే కనిపిస్తూ ఉన్నది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడండి. వారి యొక్క పర్సనల్స్ లో మీరు తలదూచడం అనేది మానేయండి. పరాయి స్త్రీల పట్ల పురుషులు, పరాయి పురుషుల పట్ల స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అని చెప్పాలి. లేకపోతే నలుగురిలో నవ్వుల పాలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాశి వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపార జీవితంలో వినియోగదారులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, తోటి వ్యాపారవేత్తలతో మాట్లాడేటప్పుడు కావచ్చు, మీరు పురుషులైతే స్త్రీలతో, స్త్రీలైతే పురుషులతో కఠినంగా మాట్లాడడం మంచిది కాదు. అతి చనువుగా ఉండడం మంచిది కాదు. ఇది మీ పైన కొన్ని ఆరోపణలు, నిందలకు కారణభూతమవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ యొక్క జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మీరు ఉద్యోగ జీవితంలో తోటి మహిళా సహోద్యోగిని లేదా ఎవరైతే ఉన్నారో పురుషులు స్త్రీల విషయంలో, స్త్రీలు పురుషుల విషయంలో జాగ్రత్త వహించి మాట్లాడండి. అతి చనువుగా గాని కఠినంగా గాని మాట్లాడుతూ వారు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని మీ గురించి అసభ్యకరంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. మీ జాతకంలో ఈ సమయంలో ఇలా కనిపిస్తుంది. కావున ఈ దిన ఫలాల ప్రకారం, అంటే మీకు నవంబర్ మాసంలో 10వ తేదీ ఆదివారం తిథి నాడు ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోకపోతే గనక నష్టాలు జరిగే పరిస్థితులే ఎక్కువ. మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయి. నష్టాలు ఉండనప్పటికీ లాభాలు ఉండకపోవచ్చు. తోటి భాగస్వామ్యులతో కాస్త విభేదకర వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు ఇందులకు గాను అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులు అయితే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మాత్రం సవాళ్లు ఉంటాయి, ఎదుర్కోవాలి. పై అధికారుల ప్రశంసలు పొందడానికి కష్టపడాలి. మిమ్మల్ని స్నేహితులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి సహాయ సహకారాలు మీకు అవసరపడతాయి. మీకు వారి నుండి సపోర్ట్ లభిస్తుంది. అయితే మీరు మీ యొక్క పనిని కంప్లీట్ గా చేయడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో మీకు మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. చిన్నప్పటి మిత్రులను గత కొంతకాలంగా మీరు కలవాలని ప్రయత్నం చేస్తుంటే, నిరీక్షిస్తుంటే ఈ రోజున దానికి సంబంధించి గుడ్ న్యూస్ లు అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి దారి సూచించబడుతుంది. అయితే ఈ రాశి జాతకులు విదేశీ యానం కోసం గత కొద్ది రోజులుగా ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే గనక ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా ఈ రోజున వినవస్తుంది. ఆర్థికంగా డబ్బు సమకూరడం,
కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రేంజ్ లో మద్దతు లభించడం జరుగుతుంది. అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అన్నింటా కూడా ఏ పని నెరవేర్చుకోవాలన్నా మీ యొక్క ప్రవర్తన చాలా ముఖ్యమో. ఎదుటి వారితో కాస్త సమస్యలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే గొడవలు కూడా కనిపిస్తున్నాయి. కావున మీరే ఒక అడుగు వెనక్కి వేస్తే మంచిదని చెప్పడం జరుగుతుంది. అది మీ చేతుల్లోనే ఉంటుంది. సమస్య తీవ్రత పెరిగాక బాధపడిన బంధాలు తిరిగి వెనక్కి తెచ్చుకోలేరు. కాబట్టి ఈ రోజున అప్రమత్తంగా ఉండండి. దిన ఫలాల ప్రకారం ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.